పిల్లలు మనం 4 డివిజిబిలిటీ రూల్ నేర్చుకుందామా? నేర్చుకుందాం. ఈ డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోవడం వల్ల మనకు ఒక పెద్ద నెంబర్ కూడా ఒక నెంబర్ చే నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని చాలా సింపుల్ గా చెప్పేయచ్చు అన్నమాట. ఓకేనా? మీకు నవోదయాలు అడుగుతారు కదా, ఈ కింద ఏ నెంబర్ 4 చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని అడిగినప్పుడు మనం ఇలాంటి రూల్స్ గుర్తు పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది 824. 4 ఏ ప్లేస్ లో ఉంది? 1's place. 2 10's place. ఇందులో మనము 10th ప్లేస్ వరకు తీసుకోవాలి. 1's ప్లేస్ 10th ప్లేస్ అంటే 24. ఈ 24 అనేది 4 టేబుల్ లో వస్తుందా మనకి? వస్తుంది. ఎప్పుడు? 4 6. వెరీ గుడ్. ఈ 24 4 చే నిశ్శేషంగా భాగించబడితే ఇచ్చిన నెంబర్ మొత్తం కూడా 4 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. సో 24 భాగించబడుతుంది కాబట్టి ఈ 824 కూడా 4 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ ఏముంది? లాస్ట్ 2 ప్లేసెస్ లో 10th ప్లేస్ వరకే 12. ఎప్పుడు వస్తుంది 4 టేబుల్ లో? 4 3's. సో ఈ నెంబర్ అంతా భాగించబడుతుందా? భాగించబడుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ ఏముంది ఇక్కడ? 60. వస్తుందా 4 టేబుల్ లో? వస్తుంది. ఎప్పుడు? 4 4's. సో ఈ నెంబర్ కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ ఇంత పెద్ద నెంబర్ ఉంది కానీ మనం చూసుకోవాల్సింది ఎంత వరకు? 2 డిజిట్స్. 1th డిజిట్ 10th డిజిట్. 28 4 తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఎప్పుడు వస్తుంది 4 టేబుల్ లో 28? 4 7's. వెరీ గుడ్. 4 7 28 కాబట్టి నెంబర్ మొత్తం కూడా 4 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇంకొకటి మనకి 1th ప్లేస్ 10th ప్లేస్ 2 ప్లేస్లలో జీరోస్ కూడా నెంబరు 4 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అర్థమైందా? అర్థమైంది. వెరీ గుడ్.